ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ బాపట్ల పట్టణ ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. ఫాదర్ అయ్యే దూదల దేవాలయంలో క్రిస్మస్ ఆరాధనలు ప్రారంభమయ్యాయి. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ఈ ఆరాధనలు ఆదిభాగస్తులు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరినీ ఆహ్వానిస్తున్నాం. తలలు వచ్చి ప్రార్థన చేసుకొని ఆరాధన క్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమాత్మక మా విశ్వాస జీవితంలో 2024 క్రిస్మస్ దేవాలయం ఈ ఉదయ క్రిస్మస్ దేవాలయంలో సైతంగా నిర్మించారు. ఈ ఉదయారాధన ప్రతి ఉదయం కూడా మాకు ఆశీర్వాదాలు సిద్ధపరుస్తున్నారు. ఈ ఆత్మప్రయోజనాలు ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. 2005 సంవత్సరాల క్రితం 4 లక్షల వరకు ఈ లోకంలోకి అవతరించారు. ఆ రక్షణ స్వార్థ ప్రపంచమంతా సాగుతున్నారు. ముఖ్యంగా క్రిస్మస్ దినాలు ఈ నెల రోజుల వరకు క్రిస్మస్ ఆవశ్యకత మానవ రక్షణ గురించి ఈ గొప్ప ప్రణాళిక ప్రజలు వివరిస్తుండగా నియమించింది. ఉదయాన్నే పిల్లలకు ఆరోగ్యం వేసి ఆసక్తి వేసి ఎన్నో నివారణ అందించిన దాసాలు సిద్ధంగా చాలా చాలా గారిని ఆత్మహత్య. అలాగే కూడి వచ్చే పిల్లలతో వాక్యాన్ని సాధించి తీర్మానం తెచ్చి వాక్య విలువలు మమ్మల్ని లోతుగా దర్శించుకొని మా పాపాలను విడిచిపెట్టి విశ్వాసంలో కథలు వారిని కొనసాగించవాలని నిర్వహించు మా ఇంట్లో వచ్చి సహాయం చేయాలన్నా మరి ఈరోజు ఉదయం నుంచి ఈ బిడ్డ చేసే ప్రార్థనని సంపూర్ణ వ్యాధి మానవుకి కష్టం ఆయన మానవుకి కష్టమైనవన్నీ మీకు అందరితో కడిగి కష్టపడుతున్న సమాన క్షేమాన్ని ప్రొవైడ్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 117వ కీర్తన 20 ఫామ్లో 312వ కీర్తన యేసునాథుని యోధులందరూ వాసిగా ఇటరండు కీర్తనతో ఆరాధన ప్రారంభం చేసుకుంటాం. యేసునాథుని యోధులందరూ వాసిగా ఇటరండు వేగమే వాసిగా ఇటరండు బాసురముగ ప్రభు జన్మము వాడుచు ఆశతోడరండు వేగమే ఆశతోడరండు భూతల మాదిరి గాత్రములెత్తుచు గీతము పాడండి వేగమే గీతము పాడండి దాతయౌ మన క్రీస్తుని నీతిని ఖ్యాతిగా పలుకండి వేగమే ఖ్యాతిగా పలుకండి గొల్లను ప్రభు కడకేగినది ఎల్లను నడువండి ఎల్లడ తెలుపండి నాగుల నందిని మానవులందరూ మానవ కోటికి రక్షణ భాగ్యము దానము పొందండి వేగమే దానము పొందండి మరియ నీతి గను మనసులో
అలయుచు నెలలో యేసు బాలుని చరితము తెలుపండి, వేగని చరితము తెలుపండి. జయ జయ శబ్దము చేయుచు ప్రభునకు జయమని జయ జయ మంచు యేసునాథుని యోగులందరూ వాసిగలితరండు, వేగమి వాసిగలితరండు. బాసురముగ ప్రభు జన్మము మానుచు ఆశతోడరండు, వేగమి ఆశతోడరండు. ఓ ప్రభువా, నా పెదవులను తెరువు, అప్పుడు నాలోని స్తోత్రములు బయలుపరచు. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా, నా సహాయము నాకు త్వరగా. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడెల్లప్పుడూ యుగయుగములందు మహిమ కలుగుగాక. హల్లెలూయా. రండి, యెహోవాకు నమస్కారం చేయుము. మనలను సృజించినవాడు ఆయనే, రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సప్రభునామము కీర్తనగా
యెహోవాకు నమస్కారం చేయుదుము. దావీదు కీర్తన గ్రంథంలో నుండి 96వ కీర్తన ఉత్తరంలో చదువుకున్నాం. అందరూ కూడా దయచేసి దావీదు కీర్తన 96వ కీర్తన చదువుకున్నాం. యెహోవా మీద కృత కీర్తన పాడండి, సర్వజనులారా యెహోవా మీద పాడండి. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. జనముల దేవతలందరూ వంటి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలను సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాను చెల్లించుడి, మహిమా ఫలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధాత్మను ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా చేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించును గాక. భూజనులు తీర్పు తీర్చుటకై యెహోవా చేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమును తగిన విశ్వాసము బట్టి జనమును తండ్రికి కుమారునికి టెక్స్ట్ ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగం యోహాను సువార్త 1వ అధ్యాయం 10 నుండి 14 వచ్చిన సోదరి జీవికల సునీత చదువు. యోహాను సువార్త 1వ అధ్యాయం 10 నుండి 14 వచ్చి 10-14. యోహాను సువార్త 1వ అధ్యాయం 10 నుండి 14. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగింది, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుము. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుకుంటాం. వందనాలు. ఈరోజు మనకి దైవోత్మానం అందించేవారు శ్రీమతి మంచాల శారద, వారిని వాక్య పరిచయకు ఆహ్వానిస్తున్నాం. వారి వాక్యం అందించక ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 126వ కీర్తన, ఈ రివైల్లో 41వ కీర్తన ఓ సద్భక్తులారా అనే కీర్తన అనంతరం మరి మేడం గారు మనకి దేవుని వాక్యం అందిస్తారు. ఓ సద్భక్తులారా లోక
విశ్రమించి మీ పవిత్ర చేమ మేవేళ స్తోత్రము నర్పింతుము. ఆది వాక్యమయేలరకు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమె దయచేసి అందరూ కూర్చోండి. మేడం వేల నివేదిక గారు వచ్చి దేవుని వాక్యం చేస్తారు. త్రియేక దేవుని నామమున మీ అందరికీ చేరి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ పాస్టర్ గారికి కూడా మరి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ అడ్వెంట్ శుభములు, ఉదయకాలపు శుభాలు. ఈరోజు పాఠం యోహాను సువార్త 1వ అధ్యాయం 10 నుంచి 14 వరకు చదవగా మీరు విన్నారు. మరి క్రిస్మస్ ఆచరిస్తున్న మనం ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. క్రీస్తుని తిరస్కరిస్తున్నామా, క్రీస్తుని అంగీకరిస్తున్నామా? క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రీస్తు ఆరాధనలో మరి మనం ఆయన్ని అంగీకరిస్తున్నామా లేకపోతే తిరస్కరిస్తున్నామా? ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో ఆ వాక్యం గమనిస్తే మనం, ఆయన లోకములో ఉండేను, ఆయన మూలముగా లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆ వాక్యాల్లో మరి ఎంత గొప్ప మరి అర్థం ఉందో మనం ఒకసారి గమనించాలి. ఆయన లోకములో ఉండేను, ఉన్నవాడను అనువాడను అని పేరు కలిగినటువంటి దేవుడు ఆయన. ఉన్నవాడను అనువాడను ఆయన లోకములో ఉండేను. ఆయన ఉన్నాడు కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. తర్వాత లోకం ఆయన మూలముగా కలిగెను. 2వ మాట 10వ వచనంలోనే లోకం ఆయన మూలముగా కలిగెను. 2వ వచనంలో 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయన సర్వశక్తివంతుడు, ఆమ్ని ప్రజెంట్, ఆమ్నిషియంట్ అండ్ ఆమ్నిపొటెంట్. ఆయన మించినటువంటి దేవుడు ఇంకెవ్వరూ లేరు. ఆ దేవదేవుడే ఇక్కడికి వస్తే చూడండి, ఆ నెక్స్ట్ మాట చూడండి, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆ 3 మాటల్లోనే యోహాను సువార్తలో మరి భక్తుడైనటువంటి యోహాను, ప్రియుడైన యోహాను ఎంత గొప్ప సత్యాన్ని మనకి వివరిస్తున్నాడో ఒక్కసారి గమనించాలి. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. స్వకీయులు
స్వకీయులంటే ఎవరు? సొంతవారు. ఎవరా సొంతవారు? ఆయన తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి ఆదాము నుండి అందమైన సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో మరి ఆయన ఎంతో మానవుడితో సహవాసాన్ని కోరుకున్నాడు, ప్రేమను కోరుకున్నాడు. మనం ఆయనకి ఎల్లప్పుడూ స్నేహితులుగా, బంధువులుగా, ఆయన బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అయితే అది ఆ యొక్క దేవుని కోరికని ఆదాము ఫెయిల్ చేశాడు. మరి ఆయన చెప్పిన మాట వినకుండా మరి అతను తప్పిపోవడం జరిగింది. అక్కడి నుంచి నోవహు నుంచి అబ్రహాములో నుండి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రత్యేక జనాంగంగా ఆయన ఎన్నుకున్నాడు. మీరు నా సొత్తు, నా ప్రజలు అని వారిని ఎంతో ప్రేమించాడు. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. న్యాయాధిపతులు, ప్రవక్తలు, మరి రాజులు, యాజకులు, వీరందరినీ అనుగ్రహించి ఆయన మార్గంలో, ఆయన కట్టడలో మరి నడవాలని ఆయన ఎంతగానో కోరుకున్నాడు. అయినా ప్రతిసారి ఆయన యొక్క కోరికని, లేకపోతే ఆయన యొక్క ఆ ఉద్దేశాన్ని, ఆయన సృష్టి చేసుకున్న ఉద్దేశాన్ని ఫెయిల్ చేస్తూనే వచ్చాడు మానవుడు. ఒక ప్రత్యేక జనాంగంగా వీరు నా సొత్తు, నా వారు, నా స్వకీయులని వారికి పేరు పెట్టాడు. అయితే తీరా ఆయన వచ్చేటప్పటికి వారు ఆయనను అంగీకరించలేదు. ఎంతగానో చెప్పాడు, నేను వస్తాను, కన్యక గర్భాన వస్తాను, మరి మీతో పాటు ఉంటాను, మీతో నివాసం చేస్తాను. ఇవన్నీ కూడా మన పాత నిబంధనలో మనం చూస్తే ఇశ్రాయేలీయుల యొక్క ఆ శిబిరంలో ప్రత్యక్ష గుడారం వేయటం, మరి ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుని ఆత్మ సంచారం జరగడం, ఇవన్నిటికి కూడా యేసయ్యకి ముందు గుర్తు. అవన్నీ ఛాయలు. అవే నిజం, అదే ముఖ్యం. ధర్మశాస్త్రం, దేవాలయం, మరి యాజకులు, ప్రవక్తలు వీళ్ళే ముఖ్యం అనుకున్నారు. కానీ నిజంగా నిజమైన వెలుగే లోపలికి వచ్చినప్పటికీ వాళ్ళకేమీ అర్థం కాలేదు, గమనించలేదు. కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదంటారు? దాన్నే అజ్ఞానం అంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఆ దేవుణ్ణి ఆయన వారితో పాటు నివసించినప్పుడు తెలుసుకోలేకపోయారు, తిరస్కరించారు. ఆ నిజమైన వెలుగుని అంగీకరించలేకపోయారు. ఆయన్ని రిజెక్ట్ చేశారంతే. రిజెక్ట్ చేసి నువ్వు మాకొద్దు, మాకు కావలసిన వాడు బరబ్బా, మందిపోటు దొంగని కోరుకున్నారు. మరి క్రిస్మస్ ఆరాధనకి సిద్ధపడుతున్న మనమందరం కూడా క్రిస్మస్ ఆరాధన మనం జరుపుకోబోతున్నాం. ఒక్కసారి మన పరిస్థితి ఏంటో ఆలోచించుకుందాం. మనందరం కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా 5-6 తరాల నుండి క్రైస్తవ గృహాలు, క్రైస్తవ సాంప్రదాయం, యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నటువంటి వారమే. కానీ క్రైస్తవులుగా చలామణి అవుతున్నాం. మన జీవితంలో మనకి ఎన్ని బర్త్డేస్ వస్తే అన్ని క్రిస్మస్ను మనం ఆచరించాం. మరి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, మరి స్నేహితులతోటి సరదాలు, సందడులు, ఇదేనా క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అంటే చాలా అంటే నానుడిగా ఉన్నటువంటి మాట. ఇంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ అని వాటి మీద బిజీ అయిపోతున్నాం. కానీ యేసయ్యని నిజంగా మనం అంగీకరించావా? ఆయన మన హృదయంలో ఉన్నాడా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఒక విధంగా యేసు ప్రభువుని నీ హృదయంలో నువ్వు అంగీకరించకపోతే ఈ క్రిస్మస్ ఆచారం అనేది ఒక ఆచారమే, కానీ అది మరి అంత మాత్రమే. ఒక సందడి, ఒక సంబరం, ఒక ఉత్సాహం అంతవరకే. ఈ పండుగ అవగానే మన ఉత్సాహం నీరు గారిపోదు. అది కాదు. యేసయ్య నీ హృదయంలో జన్మిస్తే మరి మన జీవితకాలం ఆయనతో ఆనందించగలం. అటువంటి క్రిస్మస్ మనం జరుపుకోవటానికి సిద్ధపడుతున్నాం.
మరి రోజు మనకి 30 దినాలు ఈ చలిలో పాస్టర్ గారు మరి సంఘం మొత్తం కూడా ఈ విధంగా ప్రయాసపడి మనకి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు కదా. మరి మనం ఆయన వాక్యాన్ని సరిగా వింటున్నామా, తెలుసుకుంటున్నామా? సరే, ఆయన పదవ వచనంలోనే లోకం ఆయనను తెలుసుకొనలేదంటే ఎలా తెలుసుకుంటాం ఆయన్ని? మనకు కనపడ్డ కదా, యేసయ్యని కళ్ళతో చూడగలవా? చూడలేం. కానీ ఎక్కడ కనపడతాడు ఆయన మనకి? కీర్తనలు 147, 19, 20లో చూస్తే ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను న్యాయ విధులను ఇశ్రాయేలులకు తెలియజేశాను. ఏ జన్మనకు ఆయన ఎలాగ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధి వారికి తెలియకయే ఉన్నది. ఆయన వాక్యం యాకోబుకు తెలియజేశాడు. ఆయన వాక్యం మన చేతిలో ఉంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం చదువుతున్నామా? ఈ వాక్యాన్ని మనం వింటున్నామా? చదివింది గ్రహిస్తున్నామా? అధ్యాయాలు చదువుతున్నాం, మరి మంచి మంచి ప్రైజులు తెస్తున్నాం. మరి చదువుకున్న వాక్యాన్ని గ్రహిస్తున్నామా? గ్రహించినటువంటి వాక్యాన్ని ఆచరిస్తున్నామా? మరి అది ఆయన తెలుసుకోలేకపోయారంట. లోకం ఆయనను తెలుసుకోనలేదు. వాక్యంలో మనం బలపడపోతే మనం ఆయన్ని తెలుసుకోలేమన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి ఈ 3 రోజులుగా మనకి వాక్య పాఠాలు చెప్తున్నారు పెద్దలైన వారు. మరి మొదటి రోజు ఆదాము వంశావళి, క్రీస్తు వంశావళి. మరి ఆదాము వంశావళిలో మన పేర్లు ఉన్నాయి, క్రీస్తు వంశావళిలో మన పేరు నమోదయ్యిందా? మనం మారు మనసు పొందితే, ఆయన అంగీకరిస్తే అక్కడే ఉంది నెక్స్ట్ వాక్యంలో, తన్నెందరు అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇస్తారు. అది మరి ఆయన్ని విశ్వాసం ఉంచడమే. మనం ఏదో పెద్ద పూజలు చేయ అవసరం లేదు, వ్రతాలు చేయ అవసరం లేదు, మరి గుళ్ళు గోపురాలు తిరగాల్సిన అవసరం లేదు. మరి నిజంగా ఆయన్ని విశ్వాసం ఉంచి ఆయన్ని అంగీకరించటం అనేది విశ్వాసం అంటే నమ్ముకోవటం. యేసయ్యా నువ్వే దేవుడు, నిన్నే నమ్ముతున్నాం, మాకు వేరే మార్గం లేదు, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఆ క్రీస్తు వంశావళిలో మన యొక్క సభ్యత్వాన్ని లేకపోతే మన యొక్క జీవితాన్ని మనం ఆయనతో పాటు ఉండగలం. మరి 2వ రోజు పాఠంలో మనం విన్నాం, జ్ఞానుల వలె వెతుకుతున్నామా? యేసయ్య ఎక్కడున్నాడు, ఆయన ఎలా ఉంటాడు, మనం వెళ్ళి చూడాలి, ఎంత ప్రయాసైనా పర్వాలేదు, ఆయన ఏం చెప్తున్నాడు అనేటువంటి ఆ యొక్క ఆశతోటి జ్ఞానులు ఎన్నో ప్రయాసలు పడి వచ్చి కానుకలు అర్పించారు. మరి మనం ఇప్పుడేం అర్పించగలం? మనకున్న ఒకే అమూల్యమైన కానుక మన హృదయం అనే కానుక. మన హృదయం ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. మన హృదయాల్లో ఏవేవి ఉన్నాయో ఇష్టం లేనివన్నీ యేసయ్య తీసి మమ్మల్ని అంగీకరించు, మా హృదయాన్ని అంగీకరించమని ఆయన సన్నిధిలో మనం వేడుకోవలసినటువంటి అవసరం మన దగ్గర ఉంది. మరి 3వ రోజు యోహాను సువార్త మొత్తం చెప్పారు. ఆయన దైవత్వాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ప్రేమను విపులంగా వివరించడం జరిగింది. ఇలా చూస్తే ప్రతి ఆదివారం, ప్రతిరోజు, అనునిత్యం ఈ మందిరంలో నుండి దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. మనం వింటున్నామా? విన్నది గ్రహిస్తున్నావా? గ్రహించింది ఆచరిస్తున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మరి మన అన్యులలాగా చూడండి, చాలామంది చేస్తున్నారు. భక్తి అనేది మన దేశంలో చాలా విపరీతం. ఎక్కడ చూసినా భక్తి. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. అందరు కూడా భక్తి 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 అంటున్నారు. ఒక పీరియడ్ పెట్టుకుని ఆ పీరియడ్లో ఉపవాసాలు ఉంటాం, అన్నీ చేస్తున్నారు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచితే నువ్వు దేవుని పిల్లలు అవడానికి అవకాశం ఇస్తానంటున్నాడు. అది మనం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకోలేక మన సొంత ప్రయత్నం చేయడానికి మనమే ఆ పని సాధించాలి,
ఆ రక్షణ భాగ్యం లేకపోతే మోక్ష మార్గం నేను సంపాదించుకోవాలని మనం ఎన్నో మార్గాలు వెతుకుతూ ఉన్నాం. అయితే నిజంగా మనం వాక్యం చదివి దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించగలిగితే మరి అంతకంటే గొప్ప క్రిస్మస్ మనకి ఉండదని అర్థం చేసుకోవాలి. 2025వ సంవత్సరం కూడా గతించిపోతుంది, ఇంకొక నెల కరెక్ట్గా. మరి ఇన్ని సంవత్సరాలు మన జీవితాల్లో గతించిపోతూ ఉన్నాయి. మనం ఇంకా యేసయ్యని సొంత రక్షకుడిగా పైపైన చేసేటువంటి భక్తి కాదండి. నిజంగా ఆయన అంగీకరించాలి. నిజంగా ఆయన మాటలో ఏముంది అని వాక్యాన్ని చదివి గ్రహించాలి. అప్పుడే మరి నిజంగా మనం ఆయన బిడ్డలం, ఆయన పిల్లలం అవుతామన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవుడు మనం ఎంత రిజెక్ట్ చేస్తున్నా, ఆయన్ని ఎంత వద్దు అని చెప్తున్నా, ఆయన మాత్రం దేవుడు లోకముని ఎంతో ప్రేమించారు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఒకడు కాదు, ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. మరి నిజంగా ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకిస్తున్నాడు. ప్రతివాడు, ఈచ్ అండ్ ఎవ్రీబడి, ప్రతి ఇండివిజువల్ ఆయనకు కావాలి. మరి నిజంగా ఈ మందిరంలోకి వచ్చి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఈసారి కాదని పోస్ట్పోన్ చేయకండి. మరి ఆయన మన మధ్యకి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు, ఆయన మనకు తోడు ఉంటానంటున్నాడు. మనం ఏమంటున్నాం, నువ్వు మాకు తోడొద్దు, మాకు వేరే తోడు కావాలి, మాకు డబ్బు కావాలి, మాకు అధికారం కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి అనుకుంటున్నామే. కానీ ఆ దేవుడు తోడుగా వచ్చినటువంటి ఇమ్మానుయేలు దేవుడిని మనం గమనించలేకపోతున్నాం, అంగీకరించలేకపోతున్నాం. చూడండి 12వ వచనంలో, తన్నెందరూ అంగీకరించరు వారందరికీ ఆయన పిల్లలు అవుటకు ఆయన అధికారం ఇచ్చాను. మరి అంగీకరించడం అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు, ఆయన నమ్మకం ఉంచిన వాళ్ళే. మరి దేవుని వాక్యం ఎంతో సింపుల్గా చెప్తుంది మనకి. మరి దేవుని వాక్యం ఆయనకు లోపట్టమే. మనం అనుకోవచ్చు, అబ్బో నాకు చాలా కోపం అండి, లేకపోతే నా జీవితంలో చాలా పొరపాట్లు ఉన్నాయి, ఇవన్నీ ఎలాగ మారిపోతాయో ఆయన దగ్గరికి వస్తే నీకు తెలుస్తుంది. ఆయన దగ్గర అంగీకరిస్తే ఆయన్ని ప్రభువా అని నువ్వు ఆయన్ని బ్రతిమాలుకుంటే మన జీవితాలు మారుతాయి. అంతేగాని మన సొంత ప్రయత్నాలు మనం చేయటం ద్వారా మనం దేవుని యొక్క పిల్లలను కాలేము అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మరి అంతే మాత్రమే కాకుండా మరి దేవుని పిల్లలు మేమంతా చాలా క్రైస్తవులు అండి, మారుమనసు పొందినటువంటి క్రైస్తవులు, రక్షణ పొందిన క్రైస్తవులు అని మనం చెప్పుకున్నాం అంటే ఇక్కడ చర్చిలో కూర్చున్న వాళ్ళందరం అదే, నేను యేసయ్యను విశ్వసిస్తున్నాను, యేసు ప్రభువును కలిగిన వాళ్ళని, మేము దేవుని బిడ్డలం అని చెప్పుకునేవాళ్ళం, మనం విశ్వసిస్తున్నాం, అలాగే ఉంటున్నాం. అయితే మరి మనం ఎలా ఉండాలి అనేది కూడా వాక్యం మనకి చెప్పుదు. అందుకనే మనం వాక్యాన్ని చదువుకుంటూ దాన్ని ధ్యానం చేసుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పాపంలో పతనమైనటువంటి మనిషిని, పాపంలో పతనమైపోయి దేవుడు ఎంతో ప్రత్యేకంగా ఎంతో అద్భుతంగా తయారు చేసినటువంటి ఈ మానవ సృష్టి ఆయన మాట వినక పతనమైపోయింది. ఆయన మాటలు వినపడుతున్నాయి మనకి, కానీ మనం వాటిని అంగీకరించట్లేదు. అది మనం చేస్తున్నటువంటి పొరపాటు. ఆ పతనమైన మనిషిని తిరిగి మరి మనసున్న మనిషిగా తయారు చేయడానికి, మనసు లేదు ఇప్పుడు మనం అనుకుంటున్నాం. మరి ప్రేమ, సమాధానం, సంతోషం మన హృదయాల్లో లేదు. ఎప్పుడు దుఃఖం, వేదన, క్రోధం, మత్సరం ఇవే వీటితో నిండి ఉంది. కానీ యేసయ్య దగ్గరికి వస్తే ఆ మారిన మనిషి ఎలా ఉంటాడంటే మనసున్నటువంటి మనిషిగా, నిజమైన మానవత్వం కలిగిన మనిషిగా మరి దేవుడు మనల్ని మారుస్తాడు. దేవునితోటి కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి సమకూర్చడానికి యేసయ్య వచ్చాడు.
దేవునికి మనిషికి ప్రతిరోజు ఆదాం దగ్గరికి సాయంత్రం పూట యెహోవా దేవుడు వచ్చేవాడంట. ఆదాము అమ్మతో చక్కగా ముచ్చటిచ్చేవాడు. మరి రోజు ఆయన మన ఇంటికి వెళ్తాం సాయంత్రం అవ్వగానే. ఇంట్లో భార్య భర్త పిల్లలు ఈ యొక్క కుటుంబాల్లో ఉన్న సంబంధాలు ఎంత ప్రత్యేకమైనయో అలాంటి సంబంధం దేవుడు మనిషితో కలిగి ఉన్నాడు. కానీ ఈరోజు కుటుంబాల్లో మనం చూస్తే అటువంటి సంబంధాలు మనం చూడలేదు. తల్లిదండ్రులకి పిల్లలకి ఇవన్నీ కూడా వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆయన మాట వినకపోవటమే. ఆయన మాట వినకుండా మరి మనం చేస్తున్నటువంటి పని వల్ల ఇటువంటి దుర్గతికి మనం పాలయ్యాం. అంత మాత్రమే కాదు, మరి మారిన మనిషి ఎలా ఉండాలి అంటే ఆయనలాగా ఉండాలని చెప్పాడు. నన్ను వెంబడించండి, నేను మనుషులు పట్టి జాలరులుగా మిమ్మల్ని చేస్తానని సెలవిచ్చాడు కదా. మనుషులను పట్టే జాలరులుగా మనం అవ్వాలంటే ఆయన మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మరి ఇది మెస్సయ్యాని గురించినటువంటి ప్రవచనమే. మరి ఆ ప్రవచనంలో ఆయన ఏం చేశాడో అది మనం చేయమంటున్నాడు. ఇప్పుడు ఆయన సంఘంగా ఆయన శరీరంగా ఉన్నటువంటి మనం చేయాల్సిన పనులేంటో ఆయన చక్కగా చెబుతున్నాడు. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించింది, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. ఇది యేసయ్యను గురించిన ప్రవచనం. యేసయ్య కూడా మనల్ని కూడా ఆయనలాగా ఉండమని చెప్తున్నాడు. మరి దుఃఖభరితమైనటువంటి వారిని వెదకి వారిని ఓదార్చమంటున్నాడు. దుఃఖంలో ఉన్న వారిని చూడండి, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, మరి నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు మరి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మరి క్రిస్మస్ పండుగ అంటే మనం ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటాం, ఎంతో ఉల్లాసంగా సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ అని ఎంతో ఆర్భాటంగా చేసుకోవడానికి ఆశపడతాం. దేవుడు మనకి మన స్థితి బాగు చేసేయడము, ఒకవేళ అది మంచిదే కుటుంబంతో సంతోషించటం. కానీ అంతకంటే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు చేయాల్సిన పని ఇక్కడ చూడండి, నలిగిన హృదయం గలవారిని దృఢపరచాలి, చెరలో ఉన్న వారికి విడుదల, దుఃఖాక్రాంతులని ఓదార్చాలి. మరి ఇటువంటి పనులు చేయడం ద్వారా, ఇటువంటి ఆలోచన కలిగి ఉండడం ద్వారా, ఇటువంటి మరి దేవుని మాట మనం వినడం ద్వారా, దేవుని వాక్యంలోనే ఉంది, ఈ ఎవరో చెప్పిన మాటలు కాదు. కాబట్టి దేవుని వాక్యం చదవడం ద్వారా, వినడం ద్వారా, గ్రహించడం ద్వారా మరి నిజమైన క్రిస్మస్ జరుపుకోవటానికి మనం ఆయత్తపడదాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన మాటలు, ఆయన శరీరమైన మనం, ఆయన భుజాలయమైన మనం మరి ఆయన కొరకు ఈ లోకంలో జీవిద్దాం. లెట్ us హీల్ ద వరల్డ్ విత్ పీస్, జాయ్ అండ్ లవ్. కాబట్టి ఈ స్వస్థత కోసం, ఆ ఓదార్పు కోసం ఎదురు చూస్తున్న పతనమైన పరీక్షకు బయటకు బాగానే ఉంటారు, కానీ దేవునికి దూరంగా ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని సువర్తమానం, మీరేం భయపడవసరం లేదు. మరణ ఛాయలో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగింది. యేసయ్యే మన జీవితాల్లో వెలుగు, యేసు ప్రభువే మన జీవితాల్లో జీవం. ఆయన ఉన్నప్పుడు మనకు స్వస్థత ఉంటుంది, మనకి నెమ్మది ఉంటుంది, సమాధాన సంతోషాలు ఇచ్చే దేవుడు అన్న విషయాన్ని మనం అనుభవిస్తూ ఇతరులకు ప్రకటించాలని మరి సంతోషించింది నాతో అందరని పాడతాం. మరి ఈసారి మరికొందరికి దేవుని సువర్తమానం మన క్రియల ద్వారా, మాటల ద్వారా తెలియజేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా కోరుకుంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన దేవుని వాస్తవం
నేను దినపు క్రిస్మస్ దయాలను చేసిన వారందరికీ వందనాలు. దైవభక్తి చదివిన సోదరి సునీత వందనాలు. చక్కని వర్తమానం అందించిన శ్రీమతి మంచాల చాలా గారు కూడా సంఘపక్షాన్ని వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకి 11:30కి యథావిధిగా ఉపవాస ప్రార్థన ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. రేపటి ఉదయం మనకి దేవుని వాక్యం అందించేవారు శ్రీమతి ప్రశాంత్ గారు. వారు కూడా చక్కగా వాక్యం అందించడానికి దేవుడు తోడ్పడినట్లుగా ప్రార్థన చేయండి. ఈరోజు మరి మా సోదరి శ్రీమతి మంచాల శారావేదిత గారు దేవుని కృపను బట్టి మరొక 100 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. వారి గురించి ఒక చిన్న ప్రార్థన. దయచేసి ఇలా రండి. ప్రార్థన చేసిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో చదువు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ వందనాలు. నీ దాసరాలు శ్రీమతి మంచాల శారావేదిత గారు మరి తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి వచ్చి నా భూమి మీద బ్రతకడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. మరి యుక్త వయసులో డాక్టర్ దేవప్రసాద్ గారితో పరిశుద్ధ వివాహం మీరు ఇచ్చిన బిడ్డలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి దాసరాలు బిడ్డలు ఆయన దూరదేశాల్లో ఉన్నారు. నాకు డాక్టర్ యాని ప్రశాంతి, డాక్టర్ ఆనందబాబు బిడ్డలు. అలాగే తండ్రి ఈ దాసరాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి బిడ్డలు దూర ప్రాంతాల్లో వారి భర్తలు బిడ్డలు మనం సంతానం క్షేమంలో కృపణించి మీ దాసరాల భర్త గారికి మంచి ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. ఈ నూతన సంవత్సరం అనే దయకిరీటం ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంతో పాటు క్షేమంతో పాటు నీ పరిచయం చేయడానికి, నీ ద్రాక్ష తోటలో పనిచేయడానికి నూతన క్షేమాన్ని ఇవ్వమని నాయన తల్లిదండ్రులకు జ్ఞాపకం చేస్తున్నాం. తోబుట్టును జ్ఞాపకం చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నీకు మరింత దగ్గరగా నీ ప్రియమైన సేవ చేసి నేను మహిమపరచడం కృపనిమ్మని నూతన క్షేమాన్ని ఇమ్మని ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమాత్మక దేవ తండ్రి, నీకు వందనాలు. అవకాశం ఇచ్చారు. మరి చదువు నీ సరిగ్గా దర్శించండి. ఈ దినం ఆయన నీ సమాజం ద్వారా నేర్చుకున్న వాక్యం జీవితంలో పాటించడానికి ప్రపంచి దేవుడి వాక్యానికి చోటివ్వడానికి వాక్యానుసారంగా జీవించడానికి వాక్యం యొక్క పాపాన్ని జీవితంలో పాటించడానికి ప్రపంచిందైన నామకాల క్రైస్తవులను క్రైస్తవాలను జనులు పెంచుకునే క్రైస్తవ్యం కాకుండా నీవు పెంచుకునే క్రైస్తవ్యం నీవిచ్చే గొప్ప దైవగారు చదివిన సునీత రవి బిడ్డలు దీవించి అక్కడ వర్తమానం రాష్ట్రం సుగంధి వేదిక గారిని దీవించి నూతన సంవత్సరం క్షేమానికి వారి మందిరానికి దూరంలో పిల్లలకు క్షేమాన్ని తెచ్చి దూరంలో దీవించండి. దైవ తండ్రి రేపు స్వాగతించడానికి సోదరి ప్రశాంత్ గారికి ఆరోగ్యం ఆత్మీయంగా ప్రసాదించడానికి వేడుకుంటున్నాం. తిరిగి స్వరానికి క్రిస్మస్ మేళాలను ప్రోత్సహించడం పరిశుద్ధ మరి క్రిస్మస్ దినాల్లో ఎంతో మంది ప్రయాణిస్తూ ఉంటారు, సువార్తలు బోధిస్తూ ఉంటారు, ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అవన్నీ వేదాంతంలో సక్రమంగా వచ్చి ముఖ్యంగా నైజీరియాలో అక్కడ రక్త పేర్లు ప్రారంభిస్తున్నాయి. క్రైస్తవులు దారులుగా హింసిస్తున్నారు. ఉత్తర కొరియాలో సువార్త ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో కూడా కానీ సాగు మంది భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అడిగి ఇక్కడ బలమైన సేవ కుటుంబాలకు మీరు తోడైంది. మరి సువార్తను అందించుకుంటా, సువార్తను ప్రకటించుకుంటా, మరి ఏ దేశాల ఆక్షలు చూస్తూ దేశాలు బౌద్ధ దేశాలు కమ్యూనిస్ట్ ప్రాంతాలు అక్కడ పెడుతున్న సేవలు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తున్నారు, కుటుంబాలను త్యాగం చేస్తున్నారు. మరి మిషనరీ ఎంతో త్యాగం చేశారు. మనందరినీ జ్ఞాపకం చేస్తున్నాం. ఆంధ్ర సువార్త గ్లోబల్ సంఘం మిషనరీ సంఘం క్రీస్తు పనిచేయాలని కాబోలు సేవకులు అధికారులు దేవుని వాక్యానికి భయపడాలి. క్రిస్మస్ పనిచేయడానికి సేవకులకి కుటుంబాలను ఆరోగ్యం అందించి చాలా మంది భాషకాన్ని సేవలు ఉన్నారు. ప్రయత్నాలను సహాయం అందించి ఆరోగ్యంగా కాపాడుతున్నారు. ఇటీవల కొంతమంది కాపాడిన సందేహంలో వారి కుటుంబాన్ని దర్శించండి. ఆయన నూతన రోజున అధికారులు సభ్యుల ప్రకటించి ఈ క్రిస్మస్ దినాలు ఆయన దూర ప్రాంతాల నుండి విదేశాల నుండి ప్రజలు తమ స్వస్థాలను పెడుతూ ఉంటారు. ప్రయాణ మార్గాల్లో బాధ్యతను దయచేయమని వేడుకుంటున్నాను. మా సంఘ కుటుంబాలను దీవించండి. సంఘ పెద్దలు సండే స్కూల్ పెట్టు ఉపాధ్యాయులు, స్నేహ సమాజం, ఎవరస్తులు, వృద్ధులు, ప్రతి వారిని దీవించమని వేడుకుంటున్నాను. మా బిడ్డలు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు
రాష్ట్రాలు ఇతర దేశాల్లో వారందరూ సురక్షితంగా ఉండడానికి వచ్చి ఆయన బిడ్డల వివాహ విషయాలు సహాయం చేయండి, గర్భఫల విషయాలు సహాయం చేయండి, ఉద్యోగ వేతనాలు సహాయం చేయండి, చదువుల బిడ్డలు బాగా మధ్యలో వచ్చి ఎవరి బిడ్డలు రాకపోవడం మీరు తోడుగా లోకం యొక్క ప్రభావం బిడ్డల మీద పడకుండా సహాయం తెచ్చి భర్త లేని వారు భార్య లేని వారు తల్లి లేని వారు తండ్రి లేని వారు వాళ్ళ జీవితానికి తోడు ప్రయాణాల్లో బిడ్డలు రక్షణ తెచ్చి మీరు ఆధారపడిన సిద్ధమైపోతున్న ప్రయాణాలు ప్రమాదాలు జరుగుతున్నాయి, చలికాలం వ్యాధులు బిడ్డలు బాధపడే వరేకుండా ఆస్మాలు బాధపడే ఉద్యోగులు జ్వరాలతో బాధపడే ఐబీపీలో షుగర్లు కిడ్నీలు బాధపడుతుంది, ఆయన క్యాన్సర్ ఎక్కువైపోతున్నారు, మగ్గులేని వ్యాధులు పెరిగిపోతున్నారు, ఆయన స్వస్థపరిచేవాడు విడుదల ఇచ్చేవాడు, శాంతిని సమాధానాన్ని దయచి గత సంవత్సరం ఈ సంఖ్యలో ఈ సంవత్సరం ఈ సర్వీలో కుటుంబాలకు ఈ క్రిస్మస్ త్వరగా తిరిగి సంతోషకరంగా జరుపుకోవడానికి దయచి పరిశుద్ధిగా దైవం మా తండ్రి మా సంఘటనలో ఆసుపత్రులు ఉన్న అనారోగ్యం ఉన్న వ్యాధులు ఉన్న వారికి విడుదలను ప్రసాదించమని వేడుకున్నాం. ఆర్థిక ఇబ్బందులు చాలా కుటుంబాలు చాలా మంచిగా పిల్లలు చదువు పుస్తకాలు సొంత గృహాలకి పిల్లలున్నారు, మరి ఆయన సొంత భూమికే లేకపోయింది కాబట్టి వారందరికీ నువ్వు సమృద్ధిగా ఇవ్వడానికి దేవుడు సహాయం చేసి దేవుడు తనలో వచ్చిన బిడ్డల వ్యక్తిగత ప్రార్థనల్ని మీరు సాధించడం మా యావత్ పాపదోషాలను క్షమించడం తిరిగి మళ్ళీ మీ హృదయానికి సరికి రావడానికి కృపడినాను. ఆయన ఇదే దినం 3 సంవత్సరాలు నా తల్లిదండ్రుల సరికి రావడం మరి 3 సంవత్సరాల పాటు మమ్మల్ని ధైర్యపరచాను, బలపరిచాను, తిరిగి సేవలు కొనసాగడానికి కృపడించాను. మా బిడ్డలందరూ దేవుడిని నమ్మి రక్షణ ఉండడానికి కృపడించారు. నేను కూడా ఇంకా నమ్మకంగా శ్రద్ధగా ఉదయపూర్వక సేవ చేయడానికి శక్తి తలపరిచిన బిడ్డలు ప్రార్థన నామములకి నామములను స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, శోధనరహిత రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము మా యేసు స్వామి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండను కాక. అందరికీ వందనాలు. క్రింద మీ కొరకు టీ మరియు స్నాక్స్ ఎదుగుండి తీసుకుని వెళ్ళండి. 11:30కి ఉపవాస ప్రార్థనకి రాగలిగిన వారందరూ తప్పక రాగలరు. మీకు ఇంకా ఈ వచ్చే వారం నుండి ఎవరైనా టీ కానీ స్నాక్స్ కానీ స్పాన్సర్ చేయగలిగిన వాళ్ళు ఉంటే పెద్దల్ని సంప్రదించి ఆ డేట్లు రిజర్వ్ చేసుకుని అందరికీ వందనాలు.